మన సిబిఎన్ పార్లమెంట్ కి తొలి దళిత స్పీకర్ గా బాలయోగి గారిని కూడా నియమించింది మన సిబిఎన్. అంతెందుకు అంబేద్కర్ గారికి భారత రత్న రాతలో కీలకమైన పాత్ర వహించింది అన్న ఎన్టీఆర్. హైవేస్ కానివ్వండి, పవర్ కానివ్వండి, టెలికాం కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఇప్పుడు ఏకంగా డేటా సిటీ కానివ్వండి, అనేక సంస్కరణలో కీలక పాత్ర వహిస్తుంది ఒకే ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తున్నారు కొంతమంది, ఇప్పుడు వాళ్ళే అడ్రస్ లేకుండా పోయారు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? 2019 నుంచి 24 వరకు ఎన్ని అరాచకాలు చేశారో మనందరం చూసాం. 79 మంది కార్యకర్తలు, నాయకుల్ని ఆనాటి పాలకులు చంపేస్తాం కూడా జరిగింది. తోత చంద్రయ్యని చంపేస్తే పాడి మోసింది మన సిబిఎన్. ఆ కుటుంబానికి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చింది మన సిబిఎన్. కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం కార్యకర్తల చేత కత్తి బట్టిస్తారు. కానీ మన సిబిఎన్ కార్యకర్తల పిల్లలకి పుస్తకాలతో పట్టించారు. ఫ్యాక్షన్ దాడిలో మన కార్యకర్తలు చనిపోతే ఆ పిల్లల్ని స్వయంగా దత్తకు తీసుకుని చదివించి ప్రయోజకులుగా మార్చింది మన సిబిఎన్. నేను ఆ పిల్లల్ని పాదయాత్రలో కలిసా. ఒకరు డెలాయిట్, ఒకరు గూగుల్ అంతర్జాతీయ సంస్థల్లో వాళ్ళు పనిచేస్తాం కూడా జరుగుతుంది. కార్యకర్తల పైన, నేతల పైన కేసులు పెట్టారు. మన దేవాలయంగా భావించే ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేశారు. మన సిబిఎన్ ఇంటిపై దాడి చేశారు. ఏం తప్పు చేయని మన సిబిఎన్ని 53 రోజుల్లో జైల్లో బంధించారు. వాళ్ళందరికీ చెప్తున్నా, క్లేమోర్ మైన్కే భయపడని బ్లడ్ మాది. మీరు పెట్టే కేసులు, దాడులకి మేము భయపడతామా? 2024 ఎన్నికల్లో 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్ షేర్ వచ్చింది. 8 ఉమ్మడి జిల్లాలో క్లీన్ స్వీప్ ఎన్డీఏ సాధించింది. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా మనం సంక్షేమం చేస్తున్నాం. పెన్షన్ వృద్ధులకి 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు ఈరోజు మన సిబిఎన్ అందిస్తున్నారు. ఇక్కడున్న కార్యకర్తలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు ఆలోచించాలి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు. ఇంతేకాదు, ఏకంగా దీపం పథకం ద్వారా ప్రతి ఏటా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ద్వారా 15,000 రూపాయలు మన సిబిఎన్ అందిస్తున్నారు. 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. అంతేకాదు, మొన్న ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. 10,060 పోస్టులు ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా సంవత్సరంలో భర్తీ చేస్తామని ఈ సభాముఖంగా యువకులకి నేను హామీ ఇస్తున్నా. నేను బయట ఎంత పోరాడుతున్నానో పార్టీ లోపల కూడా అంతే పోరాడుతున్నా. సంస్కరణ కోసం మనందరం కలిసికట్టుగా పోరాడాలి. కష్టపడుతున్న కార్యకర్తలు మనం గుర్తించాలి. ఆ పవిత్రమైన బాధ్యత నా పైన కూడా ఉంది. కష్టపడిన కార్యకర్తను గ్రామ స్థాయి నుంచి పాలిట్ బ్యూరో స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పార్టీ పైన ఉంది. అందుకే మీరు చూడండి, ఈరోజు జాతీయ అధ్యక్షులు గారి పక్కన వెనకాల ఎవరు కూర్చున్నారో